ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ప్లంబింగ్ సర్వీసెస్. ఈరోజు మనం డైవాటర్ గురించి ఈ వీడియోలో మీకు ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తున్నాండి. ముందుగా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఇప్పుడు ఇది ఫిట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ టైల్స్ వేసిన తర్వాత మనం ఎలా ఫిట్ చేసుకోవాలనో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది జాక్పర్ కంపెనీ అండి. ఇది హ్యాండిల్ అండి, ఇది ప్లాంజీ అండి, ఇది షవర్ హ్యాండిల్ అండి, ఇది టైల్స్ కవర్ ప్లాంజ్ అండి, ఇది ఎల్లంకి షవర్దండి. ఇది కూడా ప్లాంజీ. ముందుగా మనం ఇది తీసుకొని తర్వాత ఈ పెద్దదానికి పెట్టాలండి. మనం పెద్ద హ్యాండిల్ అయితే ఎక్కడ పెడతామో అది టైట్ చేసుకోవాలండి. ముందుగా నట్టు కూడా వీక్తుందండి. ఈ ప్లాంజ్ అనేది టైట్గా పెట్టాలి. నెట్ పుష్ చేసుకుంటే సరిపోతుంది గట్టిగా. ఏం లేదండి, థ్రెడ్డింగ్ ఏమి ఉండదు. లైట్గా కొంచెం పుష్ చేసుకోవాలండి. పైన షవర్ బటన్కి సంబంధించిన దానికి కూడా పెట్టుకోవాలండి. ఇలాగే కొంచెం టైట్గా తిప్పుకోండి, కొంచెం థ్రెడ్ లైట్గా వస్తాయి, టైట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ప్లాంజీ అనేది పెడుతున్నాండి. ఈ ప్లాంజీ పెట్టిన తర్వాత పుష్ చేసుకుంటే టైల్స్తో పాటు మనకు ఎక్కడ క్రాక్ ఉన్నట్టుగా కనిపించదు. ఇది కవర్ చేస్తుంది అన్నట్టు. టైల్స్ వాళ్ళు చేసేటప్పుడు ఇది మనం కొంచెం కవర్ చేస్తుంది అన్నట్టు. వాళ్ళు కొంచెం వెడల్పు చేసిన ఈ ప్లాంజీ అనేది కవర్ అవుతుంది. ఇప్పుడు షవర్ అది హ్యాండిల్ అనేది హాట్ వాటర్ కూల్ వాటర్ హ్యాండిల్ అనేది మనం ఫిట్ చేసుకుందామండి. ఇప్పుడు ఓకే అయిందండి. దాంతోపాటు స్క్రూ కూడా వస్తుంది. ఈ స్క్రూ అనేది టైట్గా చేసుకోవాలండి. లేకపోతే ఒక 3 times 4 times హ్యాండిల్ మనం బ్రేక్ చేసినప్పుడు అది ఊడొచ్చే అవకాశం ఉంది. ఇది నట్టు మాత్రం ఫుల్ టైట్ చేసుకోవాలండి. ఫుల్ టైట్ అంటే మరి ఫుల్ టైట్ కాదండి, నార్మల్ లైట్గా. ఓకే, ఇప్పుడు హ్యాండిల్ అనేది పెడుతున్నా అండి. హ్యాండిల్ పెట్టిన తర్వాత కింద ఎల్లంకి పాన పెట్టి నట్టు కూడా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లంకి పానతోటి టైట్ చేస్తున్నాండి. ఓకే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు ఇలాంటి చాలా పెడుతుంటాను. అందరూ ఫాలోఅప్ చేస్తుండండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే.